నేను మీ నవ్యాని వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్లాక్ వచ్చేసి అయితే మేమైతే మొత్తం పత్తి కట్ట మిర్చి కట్ట పీకేస్తున్నాము. ఆల్మోస్ట్ వర్షం పడ ముందుకే పీకేసుకోవాలి. ఇప్పుడు కంప కట్ట అంతా రెల్లుకొని కాలబెట్టుకుంటారు. యాక్చువల్గా అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 days అయింది. నిన్నే వచ్చాను నేను, అందుకని సార్ అయితే స్టార్ట్ చేసిండు. నేను అంతా ఒక దగ్గర వేస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు. అయితే సార్ ఏమంటున్నాడంటే అంత నిన్న ఎడతా కానీ ధరలకు రాంది అది చూసుకో అనేసి అంటుండు. నేనైతే వాటర్ తీసుకొని వచ్చిన. సార్ వాటర్ తీసుకొని రమ్మంటే మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ప్రస్తుతానికైతే చిలక మొత్తం మళ్ళీ తేటగా చేస్తున్నాం. యాస్టీజ్గా అందరు అడగవచ్చు మళ్ళీ వ్యవసాయమేనా అనేసి. ఎందుకంటే చెప్పినగా ఫ్రెండ్స్, ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్తే ఎవరు కూడా శాలరీ ఇంక్రీజ్ చేయట్లేదు. వర్క్ అవర్స్ ఎక్కువైతే యూజ్ చేసుకుంటారు కానీ శాలరీ అనేది ఇంక్రీజ్ చేయరు. సో మన పని మనం చేసుకున్న తప్పు అయితే ఏం లేదు కదా. మేమైతే మళ్ళీ అగ్రికల్చరే ఫార్మింగ్ చేస్తున్నాము. మీరు కూడా మీ సైడ్ వర్షాలు పడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా చిలక మీద కంప కట్టి అంతా వెళ్ళిపోవడం అయిపోయిందా, దుక్కిలు దున్నుకున్నారో దున్నుకోలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇగో మా సార్ దున్నుతుండు, నేనైతే మొత్తం కట్టె వెళ్తున్నా. ఓకేనా, అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఇక ఇటు సైడ్ మొత్తం పత్తి, ఇది మొత్తం 4 ఎకరాలు. ఈ బిట్టు మొత్తం పత్తి గింజలే పెడతాం అనుకుంటున్నాం. అక్కడ తాడి చెట్టు అవతల కూడా ఉంది 2 ఎకరాలు, అది కూడా పత్తి పెడదామని చూస్తున్నాము. ఎందుకంటే కౌలు తీసుకున్నాం కదా, అంత పత్తి ఈసారి. సో మీరందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. మేము పండించుకునే పంటకు గిట్టుబాటు ధర ఉండాలని, మా అప్పులు తీరాలని. మేము ఇల్లు కడుతున్నాం అన్నాం కదా, ఇల్లు వరకు ఎక్కడి వరకు వచ్చిందంటారు. చాలా వరకు ఏమి ఇట్లకి ఏం కాలే, పిల్లర్లే పోసినాం. జస్ట్ బేస్మెంట్ కట్టి అడ్డబీములు పోసి మొరం దూలినాక గోడలు స్టార్ట్ చేస్తాము. వర్షాకాలం ఎట్లుంటారు ఏందనుకుంటారుగా, రెంట్ తీసుకున్నాం వేరే ఇల్లు. కానీ ఏం చేస్తాం, అన్ని ఫెసిలిటీస్ ఉండాలిగా ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే మా చిలక. నేనైతే చిలకలో ఉన్న ప్రస్తుతానికి పిల్లల దగ్గర అత్తయ్య వాళ్ళు పిల్లల్ని ఇంటి దగ్గర వాళ్ళు పెట్టి వచ్చినాం. ఈరోజు వచ్చేసి అయితే May 23rd. మేము ఈ ఇయర్ వర్క్ స్టార్ట్ చేసిన రోజు. ఈరోజు ఫ్రైడేగా మంచి రోజు అనేసి స్టార్ట్ చేసినాము. మీ బ్లెస్సింగ్ కూడా కావాలి. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా నా ఛానల్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్య గడ్డం అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, బాయ్ మరి.